నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత ఈ 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మూటగట్టుకున్న నష్టం 348 లక్షల కోట్ల రూపాయలట సార్. ఇది మన బడ్జెట్కు 7 ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో నష్టపోవడానికి గల కారణం ఏంటి? అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ గత నెల రోజులుగా భారీగా పతనం అవుతున్నవా నిజం. ఎందుకంటే S&P 500 అంటారంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న టాప్ 500 కంపెనీస్. వీటి స్టాక్ మార్కెట్ విలువ, దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4 ట్రిలియన్, 4 లక్షల కోట్ల డాలర్లు దెబ్బతిన్నది. అంటే మనము పత్రికల్లో, తెలుగు పత్రికలు చూస్తాం ఆవిరైన 4 లక్షల కోట్ల సంపద అని. అంటే షేర్ల విలువ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్లను కలిపితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క నెల రోజుల్లో S&P 500 అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి 500 కంపెనీల విలువ $4 lakh crore, $4 ట్రిలియన్ కోల్పోయాయి. సో ఇంత భారీగా పతనం. అందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టెక్ కంపెనీస్, అంటే డొనాల్డ్ ట్రంప్తో సన్నిహితంగా ఉంటున్న టెక్ కంపెనీస్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 50% వాల్యూ కోల్పోయింది. $800 బిలియన్ ఒక్క టెస్లా షేర్ వాల్యూ పడిపోయింది. $800 బిలియన్ డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 50% పడిపోయింది. ఒక్కరోజే నిన్న ఒక్కరోజే మీకు లాస్ట్ సెషన్లోనే 1 డేలో 15% విలువ కోల్పోయింది. $125 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టెస్లాదే ఆవిరైంది. మీకు ఒక్క 1 డేలోనే అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో పతనం అవుతుంది అనటానికి ఈ గణాంకాలు మనకు ఉపయోగపడతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు S&P 500 వాల్యూ అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి 500 కంపెనీల విలువేమో $4 లక్షల కోట్ల, $4 ట్రిలియన్ పోతే 1 డే సెషన్లోనే, రీసెంట్ 1 డే సెషన్లో $750 బిలియన్ టెక్ కంపెనీలు కోల్పోయింది మార్కెట్ క్యాప్. మళ్ళీ ఇవేమీ మామూలు కంపెనీలు కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాపిల్ $174 బిలియన్ మార్కెట్ క్యాప్ కోల్పోయింది. మీకు మైక్రోసాఫ్ట్ $98 బిలియన్, గూగుల్ $95 బిలియన్, మీకు మెటా $70 బిలియన్, 70. అలాగే అమెజాన్ $50 బిలియన్, టెస్లా $125 బిలియన్. మీరు ఏ కంపెనీలైనా, టెస్లా అయినా పోనీయండి, మార్కెట్ ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. టెస్లా కార్ల అమ్మకాలు స్టాగ్నేట్ అవుతున్నాయి. మీకు ఇందుకు భిన్నంగా చైనా నుంచి వచ్చిన BYD టెస్లాకు పోటీగా వచ్చిన కారేమో నీకు 12.2% గ్రోత్ రేట్ ఉంటే మీకు టెస్లా గ్రోత్ రేట్, సేల్స్ గ్రోత్ రేట్ స్టాగ్నేట్ అయినాయి. సో టెస్లా కన్నా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ మీరు యాపిల్, గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీటికైతే ఇప్పటికీ కూడా అఫ్కోర్స్ అమెరికన్ చైనీస్ AI కంపెనీస్ నుంచి కొత్త పోటీ వచ్చింది టెక్నాలజీ రంగంలోనూ. అవి ఓపెన్ AI, గూగుల్, మైక్రోసాఫ్ట్లో కొంత పోటీని ఇచ్చినా ఇప్పుడు యాపిల్కు కొత్తగా వచ్చిన ఛాలెంజ్ ఏం లేదు. కొత్తగా వచ్చిన ఛాలెంజ్ మెటాకు లేదు. కొత్తగా వచ్చిన ఛాలెంజ్ అమెజాన్కి లేదు. ఈవెన్ గూగుల్కైనా మైక్రోసాఫ్ట్కైనా AI మోడల్స్ అనేది గూగుల్ మొత్తం బిజినెస్లో చాలా స్మాల్ ప్రపోర్షన్. ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్న గూగుల్ జెమినై కానీ, ఓపెన్ AIలో మైక్రోసాఫ్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ. సో గూగుల్ ఆదాయంలో సెర్చ్ ఇంజన్ ద్వారా వచ్చేది అత్యధికం. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్కి అయితే కాంపిటీషన్ లేదు. మరి ఈ టెక్ కంపెనీస్ నేను సింగిల్ డే సెషన్లో $750 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎట్లా కోల్పోయాయి? మీకు మామూలుగా కూడా కాదు. అందుకే ఆ ఫిగర్ చెప్పింది. యాపిల్ 174, మైక్రోసాఫ్ట్ $98 బిలియన్, గూగుల్ $95 బిలియన్, మెటా $70 బిలియన్, అమెజాన్ $50 బిలియన్ కోల్పోయాయి.
సింగిల్ డే సెషన్లో, మళ్ళీ ఇవన్నీ కూడా సింగిల్ డే సెషన్లో. సో ఇది మీకు గ్రావిటీ అర్థమయ్యడానికి ఉపయోగపడుతుంది. అంటే 1 మంత్లో ఏం జరిగింది చెప్పాను, 1 డే సెషన్లో ఏం జరిగింది చెప్పాను, రకరకాల కంపెనీల షేర్లు, ఆఖరికి ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ అయితే మామూలుగా దెబ్బతినడం లేదు షేర్ వాల్యూస్. మీకు ఇది సెప్టెంబర్ 2022 తర్వాత ఇంత భారీ స్థాయిలో అమెరికన్ స్టాక్ మార్కెట్లు పడిపోవడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఎకానమీలో ఇంత తీవ్రమైన స్లంప్ ఏమీ ఒక్క రోజులో రావు. అందులో ఈ కంపెనీలు ఏదో ఒక కంపెనీ ఏదో తప్పు చేసింది. ఇప్పుడు ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి మనకు కొద్ది రోజుల క్రితం. దానికి కారణం ఏంటంటే ఎన్విడియా అనేది చిప్స్ తయారు చేస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధం ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీలో ఎన్విడియా చిప్స్ వాడతారు. ఎన్విడియా చిప్స్ అందుబాటులో లేకపోతే ఏఐ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చేయలేము. అత్యాధునికమైన ఎన్విడియా చిప్స్ అనేది అప్పటిదాకా భావించాం. కానీ చైనాకు చెందిన డీప్ సీక్ ఎన్విడియా మోడర్న్ లేటెస్ట్ చిప్స్ కాకుండా అంతకు ముందు జనరేషన్ చిప్స్ను వాడి 1/10 కాస్ట్లో డీప్ సీక్ క్రియేట్ అయింది. అది మీకు చాట్ జీపీటీకి పెద్ద కాంపిటీషన్ ఇచ్చింది. దాంతో అప్పటిదాకా ఎన్విడియా క్రియేట్ చేసిన ఎన్విడియా కానీ, గూగుల్ జెమినై కానీ, మీకు చాట్ జీపీటీకి కానీ ఓపెన్ ఏఐ సృష్టించింది. ఇదొక నరేటివ్ క్రియేట్ చేసింది. ఈ నరేటివ్ ఏంటి? ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు కావాలంటే $1,000 కోట్ల అవసరం. అలాగే అత్యాధునిక ఎన్విడియా చిప్స్ ఉంటే తప్ప సాధ్యం కాదు అని. ఈ రెండింటినీ చైనా డీప్సీక్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి. సో దెర్ ఇస్ ఎ రీజన్, కాజ్ ఒకటి, కారణము కార్యము. అంటే ఒక కాజ్ ఉంది, ఒక ఎఫెక్ట్ ఉంది. కానీ ఇప్పుడు మీకు యాపిల్, గూగుల్, మెటా, మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీటి షేర్లు పతనం కావటానికి దెర్ ఇస్ నో కాజ్, ఎఫెక్ట్ మాత్రమే కనబడుతుంది. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ కాజ్ అట్రిబ్యూటబుల్ టు ద కంపెనీ. ఆ కంపెనీ తప్పు చేసినటువంటి పొరపాట్ల వల్లనో, ఆ కంపెనీ ఎదుర్కొంటున్న నష్టాల వల్లనో, కొత్త ఛాలెంజెస్ వల్లనో ఆ షేర్లు పతనం కాలేదు. అందుకే ఆ గణాంకాలు చెప్పింది. ఇప్పుడు టెస్లా షేర్లు $800 బిలియన్ ఒక్క డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ క్యాప్ టెస్లాది కోల్పోయారని ఇంతకుముందు చెప్పాను. సింగిల్ డే సెషన్లో 15%, 15% వాల్యూ కోల్పోయింది. 1 మంత్లో డిసెంబర్ 2024 నుంచి 50, సగానికి సగం వాల్యూ కోల్పోయింది. దానికి కూడా రీజన్ చెప్పాను నేను, టెస్లా కన్నా కాంపిటీషన్ వచ్చింది. మరి వాట్ ఇస్ ద రీజన్ ఫర్ అదర్ కంపెనీస్ అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్లో గ్రావిటీ ఆఫ్ ద డిక్లైన్ చెప్పాను. S&P 500 కంపెనీస్ $4 ట్రిలియన్ ఒక్క మంత్లో కోల్పోయాయి. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్. అందుకే ట్రంప్ భస్మాసుర హస్తం వల్లనే అమెరికన్ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయని మన తెలుగు పత్రికల్లో సహజ శైలిలో హెడ్లైన్లు ఇవ్వడానికి కారణం అది. నిజంగానే అమెరికా పైన, అమెరికన్ స్టాక్ మార్కెట్లపైనే కాదు, ప్రపంచవ్యాపితంగా స్టాక్ మార్కెట్లపై కూడా ట్రంప్ భస్మాసుర హస్తం పనిచేస్తుంది. మీకు ఇప్పుడు అమెరికన్ స్టాక్సే కాదు, మీకు జపనీస్ స్టాక్ మార్కెట్ 1% మార్కెట్ క్యాపిటలైజేషన్ సింగిల్ డే సెషన్లో కోల్పోయాయి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, సింగిల్ డే సెషన్లో టెక్నాలజీ కంపెనీలే $750 బిలియన్ కోల్పోయాయని. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 1% కోల్పోయింది సింగిల్ డే సెషన్లో. మీకు అలాగే మీకు సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్ 1.3% పడిపోయింది. ఇవన్నీ కూడా ఒక అమెరికన్ స్టాక్ మార్కెటే కాదు, జపాన్, సౌత్ కొరియా, ఈవెన్ సౌత్ కొరియా యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రకటించాడు, ట్రంప్ విధానాలు, అమెరికా ఫస్ట్ విధానాలు అనేది మా సౌత్ కొరియాను భారీగా దెబ్బతీస్తుంది అని చెప్పి కామెంట్ చేశాడు. సో అందువల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ అయినా, ప్రపంచ స్టాక్ మార్కెట్ పైనైనా ఈ ప్రతికూల పరిణామాల కారణం ఏంటి అంటే స్టాక్ మార్కెట్కు నచ్చని పనులు ట్రంప్ చేస్తున్నాడు. ఏంటి ఆ నచ్చని పనులు అంటే అన్సర్టనిటీ ఇన్ పబ్లిక్ పాలసీ. అంటే ఆర్థిక విధానంలో ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితిని ఇన్వెస్టర్లు ఎప్పుడూ లైక్ చేయరు. మీకు ఉదాహరణకు మనమే హైదరాబాద్లో ల్యాండ్ కొనాలనుకోండి, ప్రభుత్వాలు మారుతున్న సమయంలో ల్యాండ్ కొనరు, ఏమో గవర్నమెంట్ మారుతుంది, విధానాలు మారుతాయేమో అని. ఎనీ ఇన్వెస్టర్ వాంట్ స్టెబిలిటీ ఇన్ ద పాలసీ, అది ఫస్ట్ కండిషన్. మనమైనా హైదరాబాద్లో ల్యాండ్ కొనాలన్నా పాలసీస్ కరెక్ట్గా ఉంటాయా అని కోరుకుంటారు. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ల్యాండ్ ధరలు విపరీతంగా పెరిగి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కావడంతోనే అమరావతి వదులుకుంటే భారీగా పడిపోయి
ఇప్పటికీ కూడా ఆ స్థాయిలో పుంజుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అన్సర్టనిటీ. మళ్ళీ అమరావతి ఉంటుందా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి పోతుందా అని. అందువల్ల ఎక్కడైనా అది ల్యాండ్ అయినా, గోల్డ్ అయినా, స్టాక్స్లోనైనా ఇన్వెస్ట్ చేసేవారు స్టెబిలిటీ కోరుకుంటాడు. ట్రంప్ పాలసీస్లో మొదటి సమస్య స్టెబిలిటీ లేదు. ఇప్పుడు చూడండి, మీరు మెక్సికో, అలాగే కెనడా, చైనాల పైన టారిఫ్ విధించాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేశాడు. మళ్ళీ 1 డేకే, వితిన్ అవర్స్ దాన్ని ఒక నెల రోజుల పాటు ఆపుతున్నట్లు ప్రకటించాడు. మళ్ళీ విధిస్తున్నా అన్నాడు, మళ్ళీ ఆపాడు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 2 నుంచి విధిస్తా అంటున్నాడు. సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఒకసారి ప్రకటిస్తాడు, మళ్ళీ వెనక్కిపోతాడు, ఒకసారి ప్రకటిస్తాడు, మళ్ళీ వెనక్కిపోతాడు. చైనా పైన 60% విధిస్తా అన్నాడు. ఇప్పుడు చైనా పైన 20% మాత్రమే విధించాడు. అది కూడా ఎంతకాలం ఉంటుందా ఉండదో తెలియదు. సో మొదటి రీజన్ ఏంటంటే ఈ అన్సర్టనిటీ ఇన్ ట్రంప్ పాలసీస్. ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనే ఒక అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ను ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో హర్షించవు. ఇన్వెస్టర్లు అది కోరుకోరు. సో ఇది మొదటి కారణం. న్యాయంగా అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, అమెరికా ఎకానమీ బలపడుతున్న సమయంలో అమెరికన్ స్టాక్ మార్కెట్ బాగా పుంజుకోవాలి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెటో, జపాన్ మార్కెటో, సౌత్ కొరియా మార్కెటో, చైనీస్ స్టాక్ మార్కెటో ట్రంప్ ప్రభావం వల్ల దెబ్బతిన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వాటిపైన దాడి చేస్తున్నాడు కనుక. మరి అమెరికన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, అమెరికా ఫస్ట్ అంటున్నాడు, డీడాలరైజేషన్ వ్యతిరేకిస్తున్నాడు, డాలర్ సుప్రమసీ నిలబెడుతున్నాడు, తన దేశాల్లోకి వచ్చే వస్తువులపైన టారిఫ్ విధిస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా అమెరికన్ ఎకానమీని బలోపేతం చేసేటువంటి విధానాలు అనుసరిస్తున్నప్పుడు మరి అమెరికన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ కావాలి కదా, ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ అన్సర్టనిటీ. నీకు ఏం చేసినప్పుడు చైనాలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, క్యాపిటలిజానికి వ్యతిరేకం. అయినా ఎందుకు వచ్చాయంటే పాలసీ స్టెబిలిటీని కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ పాలసీ స్టెబిలిటీ, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పాలసీ కన్సిస్టెంట్గా ఉండకపోతే నష్టాలు అనుభవిస్తారన్న భయం ఉంటుంది. సో అందువల్ల ఇది మొదటి కారణం అన్సర్టనిటీ. రెండవ కారణం ఏంటంటే ట్రంప్ చేస్తున్న పనుల వల్ల కేవలం ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రమే దెబ్బతినడం లేదు, అమెరికా కూడా దెబ్బతింటోంది. మీకు అమెరికా దెబ్బతింటుందని దానికి ఉదాహరణ ఏంటి అంటే, మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి పెద్ద ఎత్తున ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు ట్రంప్ వచ్చినప్పటి నుంచి వెనక్కిపోతున్నాయి. దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఇందులో మీకు భారతదేశంలోకి వచ్చే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో సగం అమెరికా నుంచి వచ్చేవి. మరి అమెరికా నుంచి వచ్చేవి కూడా ఎంత నష్టపోయాయంటే, మీకు ఒక ఉదాహరణ, 24% అమెరికన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల సంపద కూడా, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఈ స్టాక్ మార్కెట్ వొలటాలిటీ వల్ల 24% తగ్గాయి. అందువల్ల ఈవెన్ అమెరికన్ కంపెనీలకు కూడా, అమెరికన్ ఇన్వెస్టర్లకు కూడా ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానాలు, దుందుడుకు విధానాల వల్ల నష్టపోతున్నారు. అలాగే ఇప్పుడు మీకు అమెరికా టారిఫ్ విధిస్తానంటోంది. ఉదాహరణకు మన స్టీల్ పైన, మన అల్యూమినియం పైన టారిఫ్ విధించారు. లేదు, కెనడా నుంచి వచ్చేటువంటి సప్లైస్ పైన టారిఫ్ విధిస్తున్నారు. మెక్సికో నుంచి వచ్చేటువంటి వస్తువులపైన టారిఫ్ విధిస్తున్నారు. ఏం జరుగుతుంది దీనివల్ల అమెరికన్ కన్స్యూమర్కి కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇండియా నుంచి ఒక స్టీల్ పోతుంది, స్టీల్ పైన ఒక 20% టారిఫ్ ట్రంప్ విధిస్తే ఆ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీ, ఇంపోర్టర్ ఎప్పుడు కూడా ఆ డబ్బులు తాను కట్టాడు, కన్స్యూమర్ నుంచే వసూలు చేసి ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా అమెరికా పౌరుడు వాడే ఇండియన్ స్టీల్ వాల్యూ 20% పెరుగుతుంది. సో మెక్సికో ఉంది, మెక్సికో చేసే ఎగుమతుల్లో 84% అమెరికాకే చేస్తారు. సో ఇప్పుడు 84% అంటే మెక్సికో ఎగుమతి చేసే దాదాపు ఉత్పత్తుల్లో 84% అమెరికాకే చేస్తారు. మరి అమెరికా కన్స్యూమర్సే కదా వాడేది. కెనడా పంపించేటువంటి గ్యాస్ అమెరికా కన్స్యూమర్లే వాడేది కదా. ఇండియా పంపించే స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, ఫార్మా ప్రొడక్ట్స్ కానీ
అగ్రికల్చర్ కమాడిటీ అమెరికా పౌరులే కదా వాడేది. వీటిపైన సుంకాలు విధించినప్పుడు అవి అమెరికన్ కన్స్యూమర్కి కాస్ట్లీ అవుతాయి. దానివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మీకు IMF స్టడీస్ కూడా 2016 to 20 ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే టారిఫ్స్ పెరిగినప్పుడు అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతిన్నది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిందని IMF స్టడీస్ కూడా చెప్తున్నాయి. అందువల్ల ఇది రెండవ కారణం. అంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఇతర దేశాలనే టార్గెట్ చేస్తున్న విధానాలైనా అది అమెరికన్ ఎకానమీని, అమెరికన్ కన్జ్యూమర్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్లో ఈ ఛాలెంజెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో అమెరికన్ ఎకానమీ బలపడుతుంది అనేది ట్రంప్ వాదన. కానీ ఇమీడియట్గానైతే అమెరికన్ కన్జ్యూమర్ కూడా దెబ్బతింటున్నాడు, అమెరికన్ ఎకానమీ దెబ్బతింటున్నాడు. ఇక మూడవది, దీనివల్ల ఏం జరుగుతుంది, అమెరికాలో ఇదేమైనా రిసెషన్కు దారితీస్తుందా? రిసెషన్ అంటే 2 క్వార్టర్స్ 2 త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు నెగిటివ్ ఉంటే దాన్ని రిసెషన్ అంటారు ఎకనామిక్ పరిభాషలో. సో మాంద్యం అంటే చాలా పెద్దదని మనం అనుకుంటాం, కానీ వరుసగా 2 త్రైమాసికాలు కనుక నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే ఇట్స్ కాల్డ్ రిసెషన్. ఇన్ ప్యూర్ ఎకనామిక్స్ భాషలో ది నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే వస్తుంది. సో అమెరికాలో రిసెషన్కు కారణం కావచ్చా ఈ విధానాలను అనుమానం కలుగుతుంది. దీనిపైన ట్రంప్ను అడిగారు, ఇండియా అమెరికాలో రిసెషన్ వస్తుందా అని. అప్పుడు ట్రంప్ సాధారణంగా ఏ ప్రెసిడెంట్ అయినా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ను బూస్ట్ చేయడానికి రిసెషన్ వచ్చే అవకాశమే లేదు, ఐ డిస్మిస్ ఇట్ అనాలి. కానీ ట్రంప్ ఏమన్నాడంటే, ఐ హేట్ టు ప్రిడిక్ట్ థింగ్స్ లైక్ దట్, నేను ఈ రకంగా అంచనా వేయడానికి అసహించుకుంటాను. దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, అంటే ఈ పరిణామ క్రమానికి సమయం పడుతుంది. వీఆర్ డూయింగ్ బిగ్ థింగ్స్, మనం పెద్ద పనులు చేస్తున్నాం. వీఆర్ బ్రింగింగ్ వెల్త్ టు అమెరికా, అమెరికాకు సంపద తెస్తున్నాం అన్నాడు. సో ట్రంప్ అన్న ఆన్సర్ ఏంది, ఐ హేట్ టు ప్రిడిక్ట్ థింగ్స్ లైక్ దట్, దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, వీఆర్ డూయింగ్ బిగ్ థింగ్స్, వీఆర్ బ్రింగింగ్ వెల్త్ టు అమెరికా అన్నాడు. దీని మీనింగ్ ఏంటి, ఎక్కడా కూడా రిసెషన్ ఉండదు అని చెప్పలే, పైగా దెర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని డిస్క్లైమర్ ఇచ్చాడు, కేవియట్ ఇచ్చాడు. అంటే ట్రంప్ కూడా రిసెషన్ రావచ్చు అని అనుమానంలో ఉన్నాడు అనేది దీని మీనింగ్. ఎందుకంటే నార్మల్గా అయితే ద క్వశ్చన్ డజంట్ అరైజ్, దెర్ ఇస్ నో రిసెషన్ అని ఇన్వెస్టర్కు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో ఇన్వెస్టర్కు మీకు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ చూడండి, స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నా కూడా ఏమని అంటారు, దిస్ ఓన్లీ ఎ ట్రాన్సిటరీ ఫినామినన్, ఇండియన్ స్టాక్స్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్, మన ఫండమెంటల్స్ గట్టిగా ఉన్నాయి, ఏం కాదు అని మనం అంటాం. కానీ నో గవర్నమెంట్ లీడర్ విల్ ఎవర్ సే రిసెషన్ వస్తుందా అంటే ఏమో రావచ్చు అనే రీతిలో మాట్లాడాడు. ఏమో రావచ్చు అని అనలేదు, కానీ క్లియర్గా దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని. ఇప్పుడైతే దాని మీనింగ్ ఏంటి, ఈజ్ నాట్ ఈవెన్ రూలింగ్ అవుట్, ఒక ఫామ్గా అమెరికన్ ప్రెసిడెంటే రిసెషన్ రూల్ అవుట్ చేయడం లేదు అంటే అమెరికన్ ఎకానమీలో రిసెషన్ ఫియర్స్ పెరుగుతాయి. ఈ స్టేట్మెంటు ఒక్క రోజులో స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడానికి కారణమైంది. నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలు, $750 బిలియన్ టెక్ కంపెనీల షేర్లు దెబ్బతినటానికి, టెస్లా కంపెనీల షేర్లు $125 బిలియన్ దెబ్బతినటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ట్రంప్ ఈ రిసెషన్ పైన చేసిన వ్యాఖ్యలు. సో తాజాగా వన్ డే సింగిల్ డేలోనే సెప్టెంబర్ 2022 తర్వాత ఇంత భారీగా ఒక్క రోజులో స్టాక్ మార్కెట్లో పతనమైంది ఇప్పుడే, ఈ సెప్టెంబర్ 2022, నియర్లీ 3.5 ఇయర్స్లో. కారణం ఏంటంటే ట్రంప్ రిసెషన్ పైన చేసిన వ్యాఖ్యలు. సో అందువల్ల డెఫినెట్గా ట్రంప్ ఎకనామిక్ పాలసీసు ట్రంప్ స్టాక్ మార్కెట్ను దెబ్బతీస్తున్న మాట నిజం. ఇప్పుడు ఇలాన్ మస్కే తీసుకుంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే మస్క్ టెస్లా షేర్లు విపరీతంగా పెరిగాయి. దాన్నే ట్రంప్ బంప్ అన్నారు. అంటే ట్రంప్ గెలుస్తాడు అనే నమ్మకంతో ఇలాన్ మస్క్ ట్రంప్కు మద్దతు ఇచ్చాడు, భారీగా ఖర్చు పెట్టాడు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రంప్ క్యాంపెయిన్ ఖర్చు పెట్టాడు. ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలవడంతోనే మస్క్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దాన్నే ట్రంప్ బంప్ అన్నాడు. కానీ ఇప్పుడు ఇలాన్ మస్క్ సర్వత్రా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇలాన్ మస్క్ ఆఖరికి ట్రంపే లక్ష్మణ రేఖ గీయాల్సి వచ్చింది. ఇలాన్ మస్క్ ఒక టెస్లా ఎంటర్ప్రీనియర్గా కాకుండా ఒక కాంట్రవర్షియల్ పొలిటీషియన్గా మారాడు. దాంతో టెస్లా షేర్లు పడిపోతున్నాయి. అంటే ఆ రోజు ట్రంప్ బంప్ అయింది, ఇప్పుడు ట్రంప్ డంప్ వల్ల అవుతున్నాడు. సో టెస్లా స్లంప్కు కారణం
ట్రంప్ బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్, స్టాక్ మార్కెట్లో బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటారు. సో అది బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటే కావాలని షేర్ల విలువను పెంచి కావాలని పడేసేలా చేసి లాభపడడాన్ని బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ అంటారు స్టాక్ మార్కెట్లో. ట్రంప్ కావాలని చేయకపోవచ్చు, కానీ ట్రంప్ విధానాల వల్ల కరెక్ట్గా టెస్లా షేర్లు అయితే బంప్ అండ్ డంప్ ఎఫెక్ట్ గురయ్యాయి. మిగతా షేర్లు అన్నీ పడిపోయినా టెస్లా షేర్లు పెరిగి పతనమయ్యాయి. అందువల్ల ఖచ్చితంగా ట్రంప్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ అంటే వాట్ కాజ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అని ఎవరైనా ప్రశ్న అడిగితే అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణము ఏమిటి అని అడగద్దు. హూ కాజ్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అనాలి. అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనానికి ఎవరు కారణము అనాలి. ఏమిటి కారణం అడగద్దు. ఎవరు కారణం అంటే ఇట్ ఈస్ ట్రంప్ అండ్ ట్రంప్ ఓన్లీ. ఇక